అధికారం కోసం అవకాశం కోసం వలసదారులు డబ్బులతో ప్రలోభపెట్టి గెలిచిన తర్వాత కనిపించరని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2A గనిపై ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని, గని కార్మికులు ఎదుర్కొంటున్న 20 సమస్యలను పరిష్కరించిన ఘనత అతనికే దక్కుతోందని, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను పునరుద్ధరించి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. సింగరేణి కార్మికులకు 10 లక్షల వడ్డీ లేని రుణాన్ని కల్పించినట్లు ఈశ్వర్ గుర్తు చేశారు. సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని, కష్టం తెలిసిన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని, పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతానని ఈశ్వర్ హామీ ఇచ్చారు. గత కుమార్ మనవి చేస్తూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరేణి సంస్థలో ఉన్నటువంటి మా కార్మిక సోదరులకు సంబంధించిన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా ఒక 20 సమస్యలకు సంపూర్ణమైనటువంటి పరిష్కారం చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం వల్ల దాదాపుగా 19,000 మంది ఉద్యోగస్తులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా లాభాల వాటా కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, మరి కార్మికులు కోరినటువంటి వాళ్లకు ఇల్లు ఇచ్చేటువంటి, ఇంటికి ఒక 10 లక్షల రూపాయల రుణం ఇచ్చేటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మంచి ప్రభుత్వం ఉంటే, మంచి నాయకులు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. అవకాశం కోసం, అధికారం కోసం వచ్చేటువంటి నాయకులు గెలిస్తే వాళ్ళు ఎన్నికల సమయంలో వస్తారు, వాళ్ళు డబ్బు ప్రలోభంతో మరి గెలుస్తారు, తర్వాత మనకు ఎన్నడూ కూడా అందుబాటులో ఉండరు. దయచేసి కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఆదరించాలని ఈ సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ మనవి చేస్తూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరేణి